హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మెంతం కూర వేసి కీమా అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ ముందుగా కుక్కర్ తీసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 1 to 2 మినిట్స్ వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, ఎక్కువ మసాలాలు ఏమి యూస్ చేయకుండా చూపిస్తున్నానండి. సో 1-2 మినిట్స్ తర్వాత ఇక్కడ పసుపు వేసుకొని ఆనియన్స్ మంచి కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫుల్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత మెంతం కూర అండి శుభ్రంగా వాష్ చేసి ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మెంతం కూర యాడ్ చేస్తే పచ్చి వాసన మొత్తం పోయి బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని, లేదంటే పచ్చి వాసన వస్తుంది ఎక్కువగా. సో మెంతం కూర ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటాలను వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు వాటిని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కీమా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం పొడి, మీరు ఎంత కారంగా తింటారో దాని అకార్డింగ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి అండి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే కొద్దిగా కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మసాలాలు ఇంకా ఏం యాడ్ చేయటం లేదు, జస్ట్ ఇప్పుడు నేను మీకు చూపించిన మసాలాలే ఇందులో. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేయాలి. సో ఒక 3 విజిల్స్ తర్వాత ఇక్కడ చూడండి మన కీమా మేతి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, చపాతీలో అయినా రోటీలో అయినా చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి.